హాయ్ అండి, నమస్తే. నేను రాధిక, ఉదయ్ హ్యాండ్లూమ్స్ వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టామండి, ప్లెయిన్ శారీస్. దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అందుకని ఇది సెకండ్ వీడియో చేస్తున్నాము. ఇది చూడండి, రాయల్ బ్లూకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కలంకారీ బ్లౌజు లైట్ బ్లూ, డార్క్ బ్లూ వచ్చే ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్ నేను పేరప్ చేశాను. ఒక శారీ మాత్రం నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది. ఇది కొంచెం దూరం నేత అనమాట. నేత వచ్చేసరికి లైన్స్ నేత దూరంగా వస్తుంది, అందుకని ఇవి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. మనకి శారీస్ ప్రతి శారీకి ఇలా టసల్స్ వస్తుంది పళ్ళుకి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. మనకి బ్లౌజు ఎక్కువ కొంచెం పళ్ళు ఎక్కువ తీసేవాళ్ళు, కుచ్చులు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఇలా వదిలేసేసుకొని మనం వేరే బ్లౌజ్ తీసుకున్నా దీనికి బాగుంటుంది. బ్లౌజ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్లౌజ్ వర్క్ కూడా చేయించుకోవచ్చండి, మిషన్ ఎంబ్రాయిడరీ. శారీ కూడా చేయించుకుంటున్నారు, పెయింటింగ్ వేయించుకుంటున్నారు, కస్టమైజ్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటున్నాయండి. దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నవి చూద్దాము. దీనిలో వచ్చేసరికి ఇది చూడండి, ఇది కలనేత. ఇది చూసారా, లావెండర్ కలరు, లైట్ కలర్ వచ్చింది. డార్క్కి లైట్ కాంబినేషన్లో వేసాము. దీనికి వచ్చేసరికి ఇట్లా లెమనిన్లోకి ఇలా లావెండర్ షేడ్ వచ్చిన లీఫ్తో నేను పేరప్ చేశానండి, చాలా బాగుంది. దీని శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 1300 అండి. బ్లౌజ్ కాస్ట్ 160 రూపీస్. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి. ఎవరికైనా కావాలంటే మాత్రం 9244448090 స్క్రీన్ మీద పెట్టిన నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, రేర్ కలర్ కాంబినేషన్. ఇది చూసారు, డైరెక్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తీసేసుకున్నారు. ఇది షేడ్ కూడా చాలా బాగుంది, గోల్డెన్ షేడ్ వచ్చింది చూసారా. దీనికి నేను ఇలా పింక్ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ పేరప్ చేశానండి, చాలా బాగుంది. ఇది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్. ఈ గ్రీన్కి నేను ఇలా బ్లూ కాంబినేషన్లో వేశాను. మీకు ఏవైనా ఇలాంటి బ్లూ కాంబినేషన్ కానీ లేకపోతే పింక్ కాంబినేషన్లో వర్క్ బ్లౌజెస్ ఉంటే ఓన్లీ శారీ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది చూడండి, గ్రీన్కి ఇలా బ్లూ కాంబినేషన్లో సన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట, సింపుల్గా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది చూడండి, లక్స్ గ్రీన్కి ఇది కూడా ఇది చూసారా, ఈ కాంబినేషన్లో వచ్చిందనమాట. అంటే కలనేత ఇది కూడా. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ వచ్చేసరికి సింపుల్గా సన్న డిజైను వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా గ్రీన్ అండి. గ్రీన్కి ఇలా రెడ్, ఈ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ సెట్ అయింది. నెక్స్ట్ లైట్ లావెండర్ కలర్ అండి, లైట్ కలర్. ఇది చూసారా, క్రీము లావెండర్కి కలనేత వచ్చేసింది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి డార్క్ వేసానండి, డార్క్ ఇలా రెడ్ లావెండర్ కాంబినేషన్లో డార్క్ కలర్ వేసాను. ఇది బ్లాక్ కాదండి, డార్క్ కలర్ వస్తుంది అనమాట, డార్క్ గ్రే వస్తుంది. నెక్స్ట్ ఇది చూసారా, ఇది కూడా డార్క్ కలనేత అండి. ఇది మెరూన్ వచ్చి దీనికి వచ్చేసరికి ఈ గోల్డ్ షేడ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. శారీ అయితే చాలా బాగుంది. కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి నేను ఇలా ఎల్లో కలరు ఈ కాంబినేషన్లో కాంట్రాస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ అండి, ఇది ఎలిఫెంట్ గ్రే, డార్క్ గ్రే అనమాట. దీనికి ఈ ఆరెంజ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ తీసుకున్నానండి. లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి. నెక్స్ట్ ఇది కూడా గ్రీన్, లక్స్ గ్రీన్ కలర్కి ఈ కాంబినేషన్. ఇవన్నీ కూడా షేడ్స్ అండి, కొంచెం లైట్ డార్క్ కాంబినేషన్లో మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, క్రీమ్ కలర్కి నేను ఇట్లా మెరూన్ వేసాను, చాలా బాగుంది ఫ్లోరల్ డిజైను. నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీను. ఈ బాటిల్ గ్రీన్కి ఇలా ఎల్లో కాంబినేషన్లో డార్క్ కలర్ వచ్చేట్టు డిజైన్ వచ్చింది, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ అండి, ఇదొక గ్రీను. అంటే ఇది గ్రీనును ఈ లెమన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది చూసారా. కలనేత అక్కడక్కడ ఎల్లో షేడు, గ్రీన్ షేడ్గా వస్తుంది. దీనికి వచ్చేసరికి ఇలా ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో కలంకారీ బ్లౌజ్. నెక్స్ట్ ఇదండి ఆరెంజ్ కలర్కి ఇలా డార్క్ కాంబినేషన్లో వచ్చింది చూసారా. చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగుంది డార్క్ వేసేసరికి.
దీనిలో బ్లౌజ్ కూడా మీరు ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చండి కావాలంటే. ఇది చూడండి, ఇది కూడా లావెండర్ దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఏవైనా కలర్స్ బ్లాక్ అన్నీ కలవకుండా ఉండవండి శారీస్లో. ఇవైతే ఎక్కువ పట్టింపు ఉండదు, ఏమీ ఉండదు, శారీస్ యూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇలా లైట్ కాంబినేషన్లో నేను పేరప్ చేశాను. ఇది కూడా కలనేత అండి. చూడండి, ఆనియన్ పింక్ అంటాం కదా, మనకి ఎప్పుడు కూడా ఇది గ్రీను పింక్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో, అసలు షేడ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఇది ఎల్లోకి ఎల్లో బ్లాక్ కాంబినేషన్లో శారీ వచ్చింది, కలర్ కాంబినేషను. ఇది గోల్డ్ షేడ్ వచ్చింది చూసారా, రెండిటి కాంబినేషన్లో వచ్చేసరికి మీకు షైనింగ్ కలర్ వచ్చేసరికి గోల్డ్ షేడ్లో వచ్చింది. చాలా రిచ్ లుక్ ఉంటుంది, కట్టుకున్నా కూడా షైనింగ్ కూడా బాగుంటుంది. దీనికి కలంకారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వేసాను అనమాట. చాలా బాగుంది, అంటే క్రీమ్కి రెడ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చూసారా, పింక్ బేబీ పింక్ మీద ఇంకొంచెం డార్క్ వస్తుంది. దీనికి నేను ఇలా ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చేట్టు వేసాను, చాలా బాగుందండి. నెక్స్ట్ అండి, ఇది వచ్చేసరికి ఇలా తేనె కలర్లో వచ్చింది, దేనికి నేను ఇలా బ్లౌజ్ పేరప్ చేశాను, చాలా బాగుంది ఇది కూడా. సో ఇవండి ఈరోజు కలెక్షను. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.